హలో ఎవ్రీవన్, ఇవాళ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. దిస్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఏం లేదు, ఫస్ట్ ఒక పెద్ద బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలి. వాటితో పాటు బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని వాటర్ అనేది ఇంకా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది, దీనికి దగ్గర ఒక 1 లీటర్ పడుతుందండి. సో ఈ టెక్స్చర్ ఎలా ఉండాలంటే మనం మజ్జిగ కలుపుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి టెక్స్చర్. ప్యాన్ బాగా వేడెక్కాక అప్పుడు మళ్ళీ ఒకసారి టెక్స్చర్ మొత్తాన్ని కలుపుకొని అలా వేసేసుకోవడమే అండి పెనం మీద. చూసారు కదా, ఇట్లా మనం వేసేసుకుంటే రవ్వ దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ దోశలకి ఆయిల్ చుట్టూ మాత్రమే కాదండి, మధ్యలో వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని బాగా కాలిన తర్వాత దోశని అలా మడత పెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. రవ్వ దోశలకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. ఇలా చేసుకున్న రవ్వ దోశని అలా వేడివేడిగా ఉన్నప్పుడు కొబ్బరి చట్నీతో తిన్నారే అనుకోండి, మీరు కూడా అంటారండి నాతో అద్భుత.